గబ్బా టెస్టుపై పట్టు బిగించిన ఆస్ట్రేలియా. తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసిన కంగారూలు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు కష్టాలు. 22 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన రోహిత్ సేన. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో మరోసారి నిరాశపరిచిన ఓపెనర్లు. 3 పరుగులకే వెనుతిరిగిన విరాట్ కోహ్లీ. మ్యాచ్కు వర్షం అంతరాయం. తెలంగాణ వ్యాప్తంగా వణికిస్తున్న చలి. గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. హైదరాబాద్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. పలు ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు. మరో 4 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందన్న వాతావరణ శాఖ. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు. మధుమేహ రోగులు మరింతగా జాగ్రత్తగా ఉండాలని సూచన. వారం రోజుల వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుతో పాటు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఓ రోజు విరామం తర్వాత మళ్లీ నేటి నుంచి కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాలు. రాజ్యసభలో రాజ్యాంగంపై జరగనున్న కీలక చర్చ. నేడు రాజ్యసభలో అడుగుపెట్టనున్న నూతన సభ్యులు. ప్రమాణ స్వీకారం చేయనున్న కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, సానా సతీష్. ఈ నెల 28 నుంచి రైతు కూలీలకు 12,000 ఆర్థిక సాయం. తొలి విడతగా 6,000 ఇస్తామని ప్రకటించిన భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తిరోగమనంలో పయనిస్తుందన్న కేటీఆర్. ప్రజల నుంచి తెలంగాణ తల్లిని బతుకమ్మను దూరం చేస్తున్నారన్న కవిత. నేడు మరో 2 పేపర్లకు గ్రూప్ 2 పరీక్షలు. తొలి రోజు సగానికి పైగా గైర్హాజరు. ఇక టీశాట్లో ఉద్యోగ ఉపాధి సమాచారంతో పాటు వ్యవసాయ ప్రసారాలు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రసారం అవుతాయన్న సీఈఓ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. భారత్ నెంబర్ 1గా ఎదగాలంటే యువత మరింతగా కష్టపడాలన్న నారాయణమూర్తి. ఉన్నత లక్ష్యాలు నిర్ణయించుకోవాలని పిలుపు.